హై రిటర్న్స్ ఉన్న ఫండ్ కూడా బ్యాడ్ ఫండ్ అవ్వచ్చు. ఎలా అంటే ఇది మన 50 డేస్ పర్సనల్ ఫైనాన్స్ సిరీస్ లో డే 37. మనలో చాలా మంది లాస్ట్ 1 year రిటర్న్ చూసి మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు, కానీ అది లక్కీ పర్ఫార్మెన్స్ ఇయర్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇయర్ లో అదే ఫండ్ బ్యాడ్ గా పర్ఫార్మ్ చేయొచ్చు. అందుకే మనం ఎప్పుడు రోలింగ్ రిటర్న్స్ చెక్ చేయాలి. రోలింగ్ రిటర్న్స్ అంటే ఒక పీరియడ్ కాదు, డిఫరెంట్ టైం పీరియడ్స్ లో సేమ్ డ్యూరేషన్ లో రిటర్న్ చూస్తుంది. దీని ఒక ఎగ్జాంపుల్ తో చూద్దాం. 10 years బ్యాక్ 2016 లో ఒక ఫండ్ స్టార్ట్ అయింది. మనం 3 years రోలింగ్ రిటర్న్ చూడాలనుకుంటున్నాం. సో లాస్ట్ 10 years లో 2016 to 19 ఒక టైం పీరియడ్ లో వచ్చే రిటర్న్, అలాగే 2017 to 20 లో వచ్చే రిటర్న్, ఇలా 2022 to 25 లో వచ్చే రిటర్న్. ఈ రిటర్న్స్ అన్ని యాడ్ చేసి నెంబర్ ఆఫ్ టైం పీరియడ్స్ తో డివైడ్ చేస్తే రోలింగ్ రిటర్న్స్ వస్తాయి. ఇలా చేయడం వల్ల ఆ ఫండ్ హైలో ఉన్నప్పుడు రిటర్న్స్ అండ్ లోలో ఉన్నప్పుడు రిటర్న్స్ కన్సిడర్ చేసి యావరేజ్ రిటర్న్స్ వస్తాయి. అందుకే మీ మ్యూచువల్ ఫండ్ యాప్ లో ఎప్పుడు పాయింట్ టు పాయింట్ రిటర్న్ కాకుండా రోలింగ్ రిటర్న్స్ చెక్ చేయాలి. ఇది ఎప్పుడు బెంచ్ మార్క్ రిటర్న్స్ ని బీట్ చేయాలి. ఒకవేళ బీట్ చేయకపోతే ఆ ఫండ్స్ ని మీ సెలెక్షన్ ప్రాసెస్ లో నుంచి ఎలిమినేట్ చేయండి. మరి రోలింగ్ రిటర్న్స్ మీరే క్యాలిక్యులేట్ చేయాలా? లేదు, అడ్వైజర్ కోచ్ అనే వెబ్సైట్ లో ప్రతి ఫండ్ కి రోలింగ్ రిటర్న్స్ కనిపిస్తాయి. మీకు 1 year, 3 year, 5 years, 10 years రోలింగ్ రిటర్న్స్ కూడా కనిపిస్తాయి. ఐ హోప్ మీకు రోలింగ్ రిటర్న్స్ పై క్లారిటీ వచ్చి ఉంటుంది. ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ రీల్ లో మీరు తీసుకునే రిస్క్ కి వచ్చే రిటర్న్ వర్తా కాదా అంటే రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్స్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోస్ మిస్ అవ్వకూడదంటే మన పేజ్ ని ఫాలో అవ్వండి.